ఇక నువ్వులా మీ ఇంట్లో పని మనిషి ఉందా? అయితే పైలం అందరూ ఒకే తీరు ఉండరు కానీ ఏమో నువ్వులా ఏ పుట్టలో ఏ పాముందో ఎవలకెరక నమ్మితే నట్టేట ముంచినట్టు చేయబట్టే కొందరు, నోట్లనేమో బెల్లం కడుపుల కత్తన్నట్టు కాబట్టే కొన్ని కథలు. కండ్లు మూసి తెరిచేలోపు కావాల్సిన ఘోరాలు అవుతున్నాయుల్లా. పాపం ముస్లోళ్ళు నమ్మి పని మనిషిని పెట్టుకుర్రు, కానీ ఆ పని మనిషి చేసిన దందా చూస్తే దౌడపొండి రెండు గారచ్చలేయాలనిపిస్తుంది మీకు సూత. నోట్లనేమో బెల్లం కడుపులనేమో కత్తి అన్నట్టున్నది గీమె తీరు. కారేపల్లి మండలం టేకులగూడ మూలుండే వేమూరి శిభారాణి అలియాస్ సీత అనే ఆమె ఇల్లందుల ఒక ముసలోళ్ళింట్ల పనికి కుదిరింది. ఇంట్లో ఇద్దరే ఉంటారు కదా అని వాళ్ళతోనే మస్తు మంచిగా ఇంట్లో మనిషి కలిసిపోయినట్టు కలిసిపోయిందట. అన్ని పనుల్లో సాయం చేసుకుంటా నమ్మకం కలిగేటట్టు ఉండేదట మనిషి. ఇంటి దొంగను ఈశ్వరుడైన పాటలేడా అన్నట్టు ఇంట్లో బంగారు నగలు ఎక్కడ పెడుతున్నారో కన్నేసి ఉంచిందట. గంతే దొరికిందే సందని ఒకనాడు ముసలోళ్ళు మాస్తు నిద్రగా ఓంగ చూసి మంచిగా బీర్వా తాళాలు తీసి 10.5 తులాల బంగారం తీసి భర్తకి ఇచ్చింది. ఇక దొంగతనం చేసినాక అప్పుంటే ముప్పు తప్పదు అనుకున్నదో ఏమో కానీ ఆ నగలల్లో ఒక బంగారు చైనును ఇల్లందులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు తీసుకుండ్రు మొగుడు పెళ్ళాలు. ఆడికే ముసలోళ్ళు మా నగలు పోయినాయి అనుకుంటా పోలీసార్లకు చెప్పిండ్రు. ఇటు వీళ్ళేమో ఎవ్వలకు అనుమానం రావద్దని తతి మా బంగారం ఖమ్మంలో అమ్ముదామని ప్లాన్ వేసిండ్రు. కానీ ఇల్లందు టౌన్ పోలీసులు తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకక తప్పదు అన్నట్టు గీ పని మనిషి పైననే గట్టిగా నిఘా పెట్టిండ్రు. వీళ్ళిద్దరూ ఖమ్మం పోయేటందుకు బస్సు కోసం చూస్తుండగా కాకీలు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ స్టైల్లో అడిగే వరకు దొరికిపోయిండ్రు. పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగల దగ్గరకెంచి 10 రకాల బంగారు నగలను మొత్తం 9 గ్రాముల దాకున్న బంగారాన్ని పట్టుకున్నారు. అంతేకాదు బ్యాంకులో పెట్టిన చైనును సుత తెచ్చిస్తామన్నాడంట పెద్ద పోలీసారు వెంకన్న బాబు. ఇల్లు కాలినాక బావి దావినట్టు కాకుండా ఇండ్లల్లా ముసలోళ్ళు ఒంటరి ఉన్నప్పుడు పని మనుషులను పెట్టుకుంటే వాళ్ళ మీద పూర్తి నిఘా ఉంచాలని, కుదిరితే ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే గిసంటు ముప్పులు తప్పుతాయని చెప్తాండ్రు సార్లు.